రేపు మనం పేమెంట్ చేయాల్సింది కొంతమందికి. మరి అన్ని చెక్స్ ఎందుకు తీసుకొచ్చావు? అబ్బే అది ఏంది మా నువ్వు ఏమంటా చూస్తుండావు? మా అల్లుడు అడుగుతుండాడు కదా, చెక్కులన్నింటి మీద సంతకాలు పెట్టించేసుకుని నీ ఇష్టానికి నువ్వు వాడుకుందాం అనుకుంటున్నావా ఏంది? అన్నపూర్ణ, ఏంటా మాటలు? సార్ సారీ అండి, వరుసగా 3 days పేమెంట్స్ ఉన్నాయి. ఈ వారం అంతా వర్షాలుంటాయని న్యూస్ లో చెప్పారు. మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందేమోనని ఓకే సార్ తీసుకొచ్చేసాను సార్. అలాంటప్పుడు సార్ పరిస్థితి ఇలా ఉంది, సో ఇన్ని చెక్స్ పైన సంతకాలు పెట్టాలి అని ముందే చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా అన్ని చెక్స్ పైన వరుసగా సైన్స్ తీసుకోవడం ఏంటి? నా అల్లుడు మంచి మాటే కదా అడుగుతుండాడు, దానికి సమాధానం చెప్పు. ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు సంతకాలు పెట్టించుకోవడం ఏంది? నువ్వు పద్ధతేనా ఇది? యాడ నేర్చుకుని ఉండవు పని నువ్వు? అన్నపూర్ణ, నువ్వు ఉండమ్మా. కరెక్టే కదా నాన్న, అలా ఎలా సంతకాలు పెట్టిస్తుంది? ఏంట్రా మీరు అమ్మాయిని భయపెట్టేస్తున్నారు? పాపం తను ఎన్ని రోజులుగా సిన్సియర్గా మన దగ్గరే పనిచేస్తోంది. తను అన్నట్టుగా వరుసగా వర్షాలున్నాయి, మళ్ళీ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ముందుగానే సంతకాలు పెట్టించుకుంటుంది. అంత మాత్రానికే మీరు అనుమానించి భయపెట్టేస్తే ఎలా? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? నానా, ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు షాప్లో మనకి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతున్నాయి. పోయేదే తప్ప రాబడి కనిపించడం లేదు. మన వాళ్ళ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఇవ్వాల్సిన పేమెంట్స్ గురించి ఇప్పుడే సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. రేపు ఎన్ని పేమెంట్స్ ఉన్నాయో కనుక్కొని అంతవరకు చేస్తే సరిపోతుంది కదా. వాడు చెప్పేది కూడా కరెక్టే కదమ్మా. నిన్ను అనుమానించడమో లేదంటే నువ్వు నాతో తప్పుడు చెక్కులు రాయించుకుంటున్నావో అనట్లేదు. పరిస్థితులు బాగాలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఓ చిన్న పొరపాటు పెద్ద సమస్యలకి దారితీయొచ్చు. అందుకే వాడు చెప్పినట్టు రేపు ఎవరెవరికి పేమెంట్స్ చేయాలో చెప్పు, అంతవరకు సంతకాలు పెట్టిస్తాను. సరే సార్, ఓకే సార్, ఓకే. డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లోనే ఉన్నాయి సార్. చూసి ఎవరెవరికి ఇవ్వాలో సైన్ చేసేయండి.